జెన్ ఆందోళనలో ఆగటం లేదు. జెన్ ఆందోళనతో ఏకంగా దేశ ప్రధానే కనిపించకుండా పోయారు. యువత తిరగబడితే ఏ విధంగా ఉంటుంది అనడానికి ఇప్పుడు నేపాల్ ఎగ్జాంపుల్ గా మారుతుంది. నేపాల్లో ఆందోళన ఆగటం లేదు. ఇప్పుడు అక్కడి ప్రధాని కేపీ ఓలీ దుబాయ్కి పారిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రధాని నివాసానికి 3 ఆర్మీ హెలికాప్టర్లు, ఉప ప్రధానికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని ఒలీ ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఇప్పుడు నేపాల్ నిరసనలతో అట్టుడిగిపోతోంది. నేపాల్ రాజధాని ఖాట్మాండు ఈ నిరసనలతో అట్టుడిగిపోతోంది. మరోవైపు ఆందోళనలతో కూడా ఇప్పుడు మొత్తం కూడా మంటలలో కాలిపోతుంది ఖాట్మాండు అనేది చూడాలి. ఎందుకంటే ప్రధాని ఇంటికి కూడా ఆందోళనకారులందరూ మనం చూస్తున్నాం కదా. జెన్ కిడ్స్ అంటే జనరేషన్ జెడ్ అంటే 1995 నుంచి 2014 వరకు అంటే 1995 నుంచి 2014 వరకు జెన్ జనరేషన్ అంటారు. ఆ జనరేషన్లో వాళ్ళు ఈ ఆందోళనలో పాల్గొంటూ ఉన్నారు. అయితే ఆ దేశంలో పెరిగిపోయినటువంటి అవినీతికి వ్యతిరేకంగా కూడా వీరందరూ ఆందోళనలో పాల్గొనటం, సోషల్ మీడియా వల్ల ఈ ఉద్యమం అనేది ఎక్కువగా కూడా ఉధృతం చెందుతుందని చెప్పి సోషల్ మీడియాని వీళ్ళకి కట్ చేయడం, ఆ తర్వాత ఆందోళనకారులందరూ బయటికి వచ్చి నిప్పు పెట్టి అస్సలు తలొగ్గకుండా కూడా ఎవరికి తలొగ్గకుండా జెన్ జనరేషన్ వాళ్ళు అవినీతి మీద పోరాడుతూ ఉన్నారు. ఆందోళనకారులతోనైతే ప్రధాన నగరాలన్నీ కూడా నిండిపోయాయి. దీంట్లోనే ఈ ఘటనలో 30 మంది మృతి చెందారు. 400 మందికి పైగా కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయినా కానీ అస్సలు వెనక్కి తగ్గటం లేదు. రాజధాని సహా పలు ప్రధాన నగరాల్లో సైన్యం మోహరించారు. అయినప్పటికీ కూడా అంతమంది యూత్ బయటకు వస్తే ఎంత సైన్యం ఉంటే మాత్రం ఏం సరిపోతుంది. ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రుల తరలింపు. మరొకటి ఏంటంటే ఇప్పుడు తాజాగా ఈ ఘటనతో ఒక్కసారిగా కూడా అక్కడున్న మంత్రులు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజీనామాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రధాని పారిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. అక్కడ టెంపరీగా కూడా వేరే వాళ్ళకి బాధ్యతలు ఇచ్చి ప్రధాని వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. మరొకటి మంత్రులు కూడా ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తుంది. నేపాల్లో రాజకీయ సంక్షోభం నెలకొంటుందా? ఎందుకంటే దుబాయ్కి ప్రధాని కేపీ ఓలీ పారిపోయినట్లుగా తెలుస్తుంది. సోషల్ మీడియా మీద నిషేధం ఎత్తివేసినప్పటికీ కూడా నేపాల్లో ఉద్రిక్తతలు ఇదే విధంగా కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో పలువురు మంత్రులు వరుసగా కూడా రాజీనామా చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ దేశాన్ని వీడాలని కూడా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఆయన దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమైనట్లు, అక్కడికే 3 హెలికాప్టర్లు కూడా ఆయన నివాసానికి చేరినట్టు తెలుస్తుంది. ఇక పెద్ద ఎత్తున కూడా యువత ఆందోళనకు దిగారు. మాజీ ఉప ప్రధానమంత్రి రఘువీర్ మహాసేత్ నివాసంపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. నిన్న రాజీనామా చేశారు హోంమంత్రి రమేష్ లేఖక్. హోంమంత్రి ఈ నిరసన తాను కంట్రోల్ చేయనందుకు గాను ఆయన కూడా రాజీనామా చేశారు. స్వయంగా హోంమంత్రి రాజీనామా చేశారు. ఇక నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా నివాసాన్ని కూడా ఆందోళనకారులు చుట్టుముట్టారు. ఆయనకి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా నిప్పు పెట్టారు. ఈ నిరసన నేపథ్యంలో ఖాట్మండూలో, నేపాల్ రాజధాని ఖాట్మండూ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. నిరసనకారులను తరిమి కొట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నిరసనకారుల్లో కూడా ఒకళ్ళు మాట్లాడటం జరిగింది. నిన్నటి ఆందోళనలో మరణించిన యువత కుటుంబాలకు న్యాయం జరగాలంటూ కూడా ఆ వ్యక్తి పేర్కొన్నారు. అందుకు గాను కేపీ ఓలీ ప్రభుత్వం దిగిపోవాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళనలు కేపీ ఓలీ ప్రభుత్వం దిగిపోవాలన్న దానికి కూడా చేరాయి. అంటే ప్రభుత్వం కుప్పగూలిపోతుందా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అనేది కూడా మనం చూడాలి. సరిగ్గా కూడా ఈ ఘటనలు కనుక చూస్తుంటే కనుక మనకి కొన్ని ఘటనలు గుర్తొస్తూ ఉన్నాయి. ఏదైతే దేశాల్లో సడన్గా కూడా ఇటువంటి విప్లవాలు వచ్చి ఒక్కసారిగా కూడా కుప్పగూలిపోయే బంగ్లాదేశ్ సంక్షోభం గుర్తొస్తూ ఉంది. కాకపోతే కారణాలు వేరైనప్పటికీ కూడా అక్కడ అంటే ఇలాంటి సందర్భాల్లోనే కుప్పగూలిపోయాయి ప్రభుత్వాలు. అలాంటి ఘటనలు మరలా కూడా గుర్తొస్తున్నాయి. మరోవైపు ఈ ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారుతూ ఉన్నాయి. ప్రధాని ఓలీ, అధ్యక్షుడు రామచంద్ర పౌడర్ ప్రైవేట్ నివాసాలకు నిరసనకారులు పెద్ద ఎత్తున చేరుకొని ఇప్పటికే ఆ ప్రాంతాల్లో నిప్పు పెట్టడం జరిగింది. బక్తాపూర్ బాల్కోట్లోని ప్రధాని ఓలీ అధికారిక నివాసాన్ని కూడా ఆందోళనకారులు ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిపిన కాల్పుల్లోనే పలువురు గాయపడ్డారు. పలువురు మంత్రుల నివాసాలకి నిరసనకారులు నిప్పు పెట్టారు. ఇక దీంతో వరుస రాజీనామాల పర్వం కొనసాగుతూ ఉంది. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లకు చేరి ఆందోళనకారులు నిప్పు పెడుతూ ఉన్నారు. ఇక దేశ మంత్రులు వరుసగా కూడా రాజీనామా చేస్తున్నారు. నిరసనలకు నైతిక బాధ్యత వహిస్తున్నారు వాళ్ళు. నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ సోమవారం రాజీనామా చేసిన సంగతి మనకి తెలిసిందే. ఇక తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి
అధికారి నీటి సరఫరా శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ వీరు కూడా రాజీనామా ప్రకటించారు. వీరి బాటలోనే పలువురు ఎంపీలు కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది. వారు కూడా రాజీనామాలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ఈ క్రమంలో ఓలీ దుబాయ్కి వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. హిమాలయ ఎయిర్లైన్స్కి చెందిన విమానం కూడా ఆయన ప్రయాణం కోసం సిద్ధం చేసినట్లు సమాచారం. వైద్య చికిత్స కోసం ఆయన దుబాయ్ వెళ్తున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఉప ప్రధానికి తాత్కాలిక బాధ్యతలు కూడా అప్పగించినట్లుగా చెప్పారు. మరోవైపు దేశంలో ఉద్రిక్తతలు తీవ్రతరమైన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశానికి ఓలీ పిలుపునిచ్చారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం జరగనున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. సో నేపాల్లో రాజకీయ సంక్షోభ వాతావరణం కనిపిస్తూ ఉంది. బంగ్లాదేశ్ వాతావరణాన్ని ఇప్పుడు ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది మనకి. ఎందుకంటే అక్కడ కూడా ఇదే విధంగా నిరసనకారులు నిప్పు పెట్టడం, ఆ భవనాన్ని చెల్లాచెదురుగా చేయటము, అటువంటి దృశ్యాలు మనం చూసాము. ఇప్పుడు అలాంటి పరిస్థితులే నేపాల్లో కనిపిస్తూ ఉన్నాయి. హిమాలయ దేశం నేపాల్ రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. ఆ దేశ ప్రధాని కేపీ ఓలీ ఇప్పుడు రాజకీయ సంక్షోభంలో ఇరుక్కున్నారు. युवा हाम्रो शक्ति हो बुढा नेता हात्ती भो नेताको छोरा गाडीमा गरीब जति खाडीमा नेताको छोरा गाडीमा गरीब जति खाडीमा हाम्रो नेपाल हाम्रो देश अवस्था यो आन्दोलन अन्तर्राष्ट्रिय जगतले संयुक्त राष्ट्र सङ्घले पनि हेरिरहेको छ। నేపాల్లో అవినీతి పెరిగిపోయిందంటూ కూడా జెడ్జెన్ అంటే 1995 నుంచి 2014 మధ్య పుట్టినవారు ఆ యువత వారందరూ కూడా ఇప్పుడు నిరసనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారందరూ కూడా సోషల్ మీడియాలో వీటికి సంబంధించి పోస్టింగ్స్ చేయడం కానీ సోషల్ మీడియాలో ఒక ఉద్యమంలా మొదలైంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈ ఉద్యమం ఉధృతం అవుతుందని చెప్పి కూడా సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే ఈ ఉద్యమం అక్కడితో అస్తమిస్తిపోతుంది అనుకున్నారు. కానీ దానికి రివర్స్లో జరిగింది. అనుకోని ఊహించని ఘటనలు జరిగాయి. యువతంతా కూడా సోషల్ మీడియాని బ్యాన్ చేసిన తర్వాత దానికి నిరసనగా యువతంతా రోడ్డు మీదకి రావటము, తర్వాత అక్కడున్న ప్రభుత్వము ఓలీ ప్రభుత్వము ప్రజెంట్ అక్కడున్న మొత్తం కూడా ఆంక్షలను ఎత్తివేసింది. ఆంక్షలను ఎత్తివేసి సోషల్ మీడియాని వాడుకునేందుకు సదుపాయం కల్పించినప్పటికీ కూడా యువత ఏమాత్రం కూడా తగ్గలేదు. అక్కడున్న మంత్రులు, అక్కడున్న ప్రధాని, ఉప ప్రధాని వీళ్ళందరి ఇళ్లకు కూడా నిప్పు పెట్టారు. అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఒకవైపు పోలీసులు, ఆర్మీ అందరూ కూడా వాళ్ళని అంటే నిరసనల నుంచి ఉపక్రమించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా యువత అస్సలు కూడా ఈ విషయంలో తగ్గటం లేదు. ఇక దీంతో అక్కడి ప్రధాని ఓలీ కేపీ ఓలీయే దుబాయ్కి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఆయన నివాసానికి ఇప్పటికే 3 హెలికాప్టర్లు వచ్చినట్లుగా, దీనికి సంబంధించి వాళ్ళు ఇప్పటికే బుకింగ్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు ఉప ప్రధానికి నేపాల్లో ఇప్పుడు బాధ్యతలు వెళ్ళాయి. మంత్రులు ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు కూడా వ్యవసాయ శాఖ మంత్రి అందరూ కూడా మొదట హోమ్ మినిస్టర్తో మొదలైంది. ఇక మొత్తం కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇప్పుడు రాజీనామాల పర్వం కొనసాగుతుంది. వీరి బాటలోనే ఎమ్మెల్యేలు కూడా పయనిస్తున్నారు. వారు కూడా రాజీనామా చేస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఇవాళ అఖిలపక్ష భేటీ సాయంత్రం నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తూ ఉంది. మరి ఈ జెడ్జెన్ జనరేషన్ మంటలు ఎప్పుడు నేపాల్లో చల్లారేది ఏంటి, ఈ రాజకీయ సంక్షోభానికి మరి ముగింపెప్పుడు ఏంటి అనేది కూడా డెఫినెట్గా వేచి చూడాలి.